నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా గతంలో అవిశ్వాస తీర్మానానికి కొన్ని అపోహల వల్ల, కొన్ని ప్రలోభాల వల్ల సంతకాలు పెట్టినప్పటికి కూడా నిన్న చాలా మంది కౌన్సిలర్లు, మా చైర్మన్ అన్నపూర్ణ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, స్థానిక శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా కౌన్సిలర్లందరికీ విజ్ఞప్తి చేసిన, సరే ఇది కాదు, అవిశ్వాసం అనేది ఉపసంహరించుకోండి. సూర్యాపేట చరిత్రలో మొదటిసారిగా ఒక దళిత మహిళకు అవకాశం వచ్చింది. గతంలో శాసనసభ స్థానం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా పురపాలక సంఘ చైర్మన్గా ఎవరికి అవకాశం రాలేదు. కొన్ని సందర్భాల్లో బీసీ నాయకులకు అవకాశం వచ్చింది, మహిళలకు కూడా అవకాశం వచ్చింది. చేసిండ్రు, మంచిగా బాగా చేసిండ్రు. వాళ్ళు చేసిన కాలంలోనే వాస్తవానికి సూర్యాపేట మున్సిపాలిటీలో కొంత బాగా అభివృద్ధి జరిగింది. గతంలో జట్టుకొండ సత్యనారాయణ గారు కావచ్చు, గుండూరు ప్రవళికా ప్రకాష్ గారు కావచ్చు, వారు చేసిన సందర్భాల్లోనే సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కువ జరిగిందనేది ఇప్పటికి కూడా మనం అందరం మాట్లాడుకుంటున్నాం. రాష్ట్రంలో, దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సూర్యాపేట మున్సిపాలిటీని ఆదర్శమైందనే విషయం మనకు తెలుసు. వారి కాలంలోనే అనేక అవార్డులు వచ్చినాయి. నేను అది కూడా ఆలోచన చేసి పెద్దలు కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో చర్చించి, అన్న సూర్యాపేట జనరల్ ఉంది, జనరల్ మహిళ ఉంది, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సూర్యాపేటలో అతి పెద్ద జనాభా అయిన దళితులకు అవకాశం రాలేదు. అవకాశం వస్తే వాళ్ళు కూడా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో బీసీ చైర్మన్లు ఉన్ననాడు బాగా జరిగింది అభివృద్ధి, అట్లాగే ఈసారి మరి మీరు అనుమతిస్తే ఒక దళిత మహిళను చేయాలనుకుంటున్నాను చెప్పి నేను వారి అనుమతి తీసుకొని దళిత మహిళ అన్నపూర్ణకు చైర్మన్గా అవకాశం ఇచ్చిన పార్టీలో అందరితో మాట్లాడి నిజంగా 4 సంవత్సరాలు చాలా అద్భుతమైన పని జరిగింది. కరోనా వచ్చిన సందర్భంలో ఆమె భయపడకుండా మున్సిపల్ కార్మికుల్ని, సిబ్బందిని, అధికారులని అందరిని మెట్టబెట్టుకొని లాక్డౌన్ సందర్భంలో కూడా బజారు తిరిగి వాళ్ళకి ధైర్యం ఇచ్చి పారిశుద్ధ్యం విషయంలో అద్భుతంగా పనిచేసి జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చారు. మన సూర్యాపేట కార్మికులకి జాతీయ అవార్డు వచ్చి కేంద్రంలో సన్మానం కూడా జరిగింది, కేంద్ర ప్రభుత్వం ద్వారా. వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఒక మహిళ అనేది చూసుకోకుండా, భయపడకుండా, ఇతరులు ఎవరో వెనకాల ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా మున్సిపాలిటీ విషయంలో ఎప్పుడు కూడా తన భర్త ప్రమేయం కూడా లేకుండా మంచి పని చేశారు. ఆనాడు కౌన్సిలర్లు అందరూ కూడా అభినందించారు, వెంట ఉన్నారు. పార్టీలకు అతీతంగానే అభివృద్ధి జరిగింది. ఏ ఒక్క మున్సిపల్ సమావేశంలో కూడా ఒక చిన్న గందరగోళం కానీ, ఒక రగడ కానీ జరగలేదు. ప్రశాంతంగా నడిచింది. మొన్న ఆకస్మికంగా పైన అధికారం మారిందని చెప్పి అధికారాన్ని ఉపయోగించి ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ 3 పార్టీలు కలిసి మా దాంట్లో ఉన్న వాళ్ళని కూడా, పద్ధతి కాదు ఇది, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, మీ వాళ్ళకి చెప్పండి, ఈ దౌర్జన్యాలు ఇవి పనిచేయవు, మంచిది కాదు. సూర్యాపేట వ్యాపారస్తుల్లో కూడా అద్భుతమైన తిరుగుబాటు శక్తి ఉంది, త్యాగాలు చేసే గుణం ఉంది. నిజాంకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా సూర్యాపేటలో సమావేశాలు ఏర్పాటు చేసింది సూర్యాపేట వ్యాపారస్తులే. గట్ల నేను అందరిని భయపెట్టిస్తాను అనుకోవద్దు. నిజాం కంటే మించిన పెద్ద అధికారాలు మీ దగ్గర ఏం లేవు. సరైన పద్ధతి కాదు. మేము వీళ్ళ ఇండ్లు కూడా కొడతాం, వాళ్ళ ఇండ్లు కూడా కొడతాం, వీళ్ళ మీద దాడి చేస్తాం, వాళ్ళ మీద దాడి చేస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల ఆదరణ పొందే విధానం అది కాదు. గతంలో మీ పట్ల భయం, సందేహం ఉంది ప్రజలకి, దాన్ని ఇప్పుడు నిజం చేసుకునే పద్ధతిలో పనిచేస్తున్నారు మీరు.
నేను కౌన్సిలర్ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సోదరి మనులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సరైనది కాదు. వ్యక్తిగత కక్షలు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం సరైనది కాదు. ఇవాళ గండూరి పావని కృపాకర్ రెడ్డి మీద జరిగే దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇదే సందర్భంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మా సీనియర్ నాయకుడు వై వెంకటేశ్వర్ గారు, దాదాపు 70 సంవత్సరాల వయసులో పెద్ద మనిషి. నా వయసును, నా అనుభవాన్ని గౌరవిస్తారు కదా అనుకుని వాళ్ళ దగ్గరికి పోతే, నచ్చ చెప్పడానికి పోతే మీద పడి దాడి చేసి ఆయన కూడా గాయపరిచి ఆయన బట్టలు చింపి దుర్మార్గంగా ప్రవర్తించారు. మరి నేను తెలుసుకున్న అన్నపూర్ణ వాళ్ళ బంధువులు చనిపోతుంటే పోయేది మధ్యలో తెలిసి వెనక్కి వచ్చి తన తోటి మహిళా కౌన్సిలర్ ధైర్యం చెప్పాలి, ఊరటనివ్వాలని చెప్పి వస్తే అన్నపూర్ణ పైన దాడి చేసుడు, వాళ్ళ ఆమె వెంట వచ్చిన కార్యకర్తల పైన దాడి చేయడం ఇది మంచిది కాదు. నేను సూర్యాపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని పరిశీలించండి, గమనించండి ఏం జరుగుతుందో. గత 10 సంవత్సరాలు సూర్యాపేట ఎంత ప్రశాంతంగా ఉందో అందరికీ తెలుసు. కానీ ఆ ప్రశాంతతను చెడగొడతాం, ఇక్కడ ఏందో అల్లరి చేస్తాం, ఏందో చేస్తామని అనుకుంటే మంచిది కాదు. అది సాగనివ్వరు, సూర్యాపేట ప్రజలు కూడా కోరు. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలి. కేసులు, పోలీసులు వీళ్ళ మీద ఆధారపడి పనిచేసే విధానం కూడా మంచిది కాదు. నేను కేసులు పెట్టొద్దని చెప్తా ఉన్నా ప్రతి సందర్భంలో. కొట్టుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు సరైనది కాదు. అది అభివృద్ధికి ఆటంకం అవుతుంది. ఇది కేవలం ఫ్యూడల్ లక్షణం, ఫ్యూడల్ విధానం. ప్రజల మధ్యన ఘర్షణలు పెట్టడం అనేది అది భూస్వాముల లక్షణం, అభివృద్ధి నిరోధకుల లక్షణం. కాబట్టి అది సరైనది కాదు, వద్దు అని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా జరిగిన తప్పులు తెలుసుకొని కౌన్సిలర్లు ఇప్పుడు కూడా అందరూ కూడా కలిసి పనిచేసి సూర్యాపేట పట్టణ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, పచ్చదనం పైన, పరిశుభ్రత పైన దృష్టి పెట్టండి. ఇది మన సూర్యాపేట, మన పిల్లలకు ఒక మంచి వాతావరణం ఇవ్వాల్సింది మన పైన బాధ్యత అది. కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా ఆలోచించుకొని ఆ పద్ధతుల్లో మళ్ళీ కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను గౌరవ కౌన్సిలర్లు, సోదరిమణులందరూ కూడా చెప్తా ఉన్నా. నిజమే, ఒక సందర్భం వచ్చింది, ఒకరి అభిప్రాయం ఇంకొకరికి ఉండాలని లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తీకరిస్తారు. ప్రజాస్వామ్యంలో గొప్పతనమే అది. మా అభిప్రాయాన్ని నువ్వు చెప్పలే కాబట్టి నీ ఇంటి మీద దాడి చేస్తాం, నీ మీద దాడి చేస్తామంటే అదేం పద్ధతి అవుతుంది? మీ కారణాలు మీకుంటాయి, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్క మనిషిని ఇష్టపడడానికి, ఒక మనిషిని వ్యతిరేకించడానికి ఎవరి కారణం వాళ్ళకు ఉంటుంది. పైగా ఆమె బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ మీద గెలిచిన కౌన్సిలర్. సార్ ప్రస్తుతం ఇప్పుడు ఏదో కారణం చేత పోయి ఉండొచ్చు, ఇతర పార్టీ పోయింది, నేనే కక్ష పెంచుకోలేదే. ఈ తాత్కాలిక ఆవేశాలలో చేసే పనులు అది పట్టణానికి నష్టం కలిగిస్తాయి. దయచేసి ఎవరు కూడా ఇటువంటి దౌర్జన్యాలు పోవద్దని చెప్పి చెప్తా ఉన్నా. నేను దౌర్జన్యాలు కొంచెం మితిమీరితే ప్రజల తిరుగుబాటు కూడా తప్పదు, ఆ పరిస్థితి వస్తుంది. ఆ చైతన్యం సూర్యాపేట ఉంది, ఆ అనుభవం కూడా ఉంది, చరిత్రలో ఆ సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రామోరెడ్డి గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, బీఎస్పీ నాయకులు కావచ్చు, ఇతర మిత్రులు ఎవరైనా సరే ఇటువంటి వాతావరణం కొనసాగించడానికి సరైనది కాదు, మంచిది కాదు. సూర్యాపేట ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.